అందరికి నమస్తే. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగబోతున్నాయి. పాత బ్రాండ్లే, అదే కింగ్ఫిషర్, అదే బ్రాండ్స్ మొత్తం, కానీ వాటి ధరలు పెరగబోతున్నాయి. ఎందుకు పెరగబోతున్నాయి? అసలు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? అసలు ఎందుకు పెంచాలి? ఇప్పుడు ఒక బీర్ కేసు 12 బీర్స్ ఉంటాయి ఒక కేసులో. ఒక బీర్కు వీళ్ళకి పడే రేటు 24 రూపాయలు. కంపెనీదారు నుంచి ఎవరైతే బీర్ తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి 24 రూపాయలు. ఒక కాటన్కు 289 రూపీస్కి ఉంటుంది ప్రభుత్వం. 289 రూపీస్ ఫర్ కాటన్. మనకు 2 బీర్లు కూడా రావు. మనం కొనికపోతే 2 బీర్లకు 300 రూపాయలు అవుతాయి. కానీ ప్రభుత్వం కొనేది జస్ట్ 24 రూపాయల 8 పైసలు. తర్వాత వీళ్ళు వైన్ షాప్కి ఎంత ఇస్తారు తెలుసా? ఒక్క కాటన్ 1400. అంటే వైన్ షాప్ వాళ్ళకు ఒక బీర్ 116 రూపాయలకు అమ్ముతారు. 24 రూపాయలు ఎక్కడ, 116 రూపాయలు ఎక్కడ? ఎన్నింతలు అయిపోయింది? దగ్గర 4.5 ఇంతలు, దగ్గర 5 ఇంతలు వేసుకోరు. ₹1 5 రూపాయలు చేసుకుంటుంది బీర్ల కాడ ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని 150 రూపాయలకు అమ్ముతారు. 1800 రూపాయలు కాటన్. వీళ్ళకి కాటన్ కాడ 400 రూపాయలు వస్తాయి వైన్ షాప్ వాళ్ళకు. ఒక కాటన్ అమ్మితే 400 రూపాయలు లాభం. 1400 కొంటారు, 1800 కాటన్ రిటైల్లో. 116 రూపాయలకు కొంటారు, 150 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒక బీర్ కాడ ఎంత పడుతుంది? 34 రూపాయలు లాభం. ఒక బీరుకు వైన్ షాప్ వాళ్ళకు 34 రూపాయలు లాభం ఉంది. ఇక మనం కొనేదానికి దీనికి ఎంత తేడా ఉందో తెలుసు కదా. 24 రూపాయలు, 150 రూపాయలు. ఎంత? ఒక బీరు తయారయ్యేదేమో 24 రూపాయలు వేసుకోండి. మనం కొనేదేమో 150 రూపాయలు. ఇప్పుడు ఎంత? ఒక బీర్ కాడ మనం ఎంత ఎక్స్ట్రా పెడుతున్నాం తయారుదానికి? 6. చారన్న కొడికి బారాన మసాలా అంటారు చూడు. 24 రూపాయలు తయారయ్యే బీరుకు 150 రూపాయలు పెడితే మనం 126 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. 126 రూపాయలు ఒక బీరుకు. 24 రూపాయలు తయారైతే 120 రూపాయలకు కొంటున్నాం అంటే అర్థం చేసుకోరు. ఇంకా మన కథ. మన దగ్గర నుంచి ఎవరు దోసుకుంటున్నారు? ఇక్కడ ఎవరు దోసుకుంటున్నది? బీరు విషయంలో ఎందుకు ఎవరు దోసుకుంటున్నారు? బీరు దగ్గర పైసలు ఒకటేసారి 120 రూపాయలు ఎవరు దోసుకుంటున్నారు? ఈ అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవే లెక్కలు ఉన్నాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఈ లెక్కలు చెప్పిండ్రు, ఇవే లెక్కలు చెప్పిండ్రు, నేను చెప్పినట్టే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వము ఒక్క బీర్ కాడ మీ దగ్గర నుంచి 120 రూపాయలు దొబ్బుతుంది అని. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? 120 రూపాయలు దొబ్బుతున్నారు. ఇది సరిపోదంట, ఇంకా 10 to 12% పెంచాలంట. ఇప్పుడు 2022లో కరోనా అయిపోయిన తర్వాత 6% పెంచారు పాత గవర్నమెంట్. ఇప్పుడు దానికి డబల్ పెంచుతుందంట ఈ ప్రభుత్వం. 10 to 12%. 10 to 12% అంటే ఎంత? దగ్గర 15 నుంచి 20 రూపాయలు బీర్ ధర పెరగబోతుంది. ఇప్పటిదాకా మనకు 150 రూపాయలకు వచ్చింది కదా. వీళ్ళు తక్కువ ఏం చేయరు, రౌండ్ ఫిగర్ చేస్తారు. 170 రూపాయలు కాబోతుంది బీర్. ఒక బీరు 170 రూపాయలు, 170 రూపీస్ ఒక బీరు మనం కొనబోతున్నాం త్వరలో. నాకు తెలిసి ఒక 1 వీక్లో మనకు బీర్ 170 రూపాయలు కాబోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంకొక 20 రూపాయలు పెరుగుతుంది. పెరిగి 146 రూపాయలు అవుతుంది. వీళ్ళకి తయారీ ఖర్చు ఏం పెరగలేదు ఇక్కడ. ఇది పెంచుతారంట. ఇది ఎంత పెంచుతారో తెలియదు. ఇది పెంచుతామంటే వీళ్ళు కొనుగోలుకు పెంచుతారంట. తయారీదారుకి 24 రూపాయల బదులు ఇంక 20 రూపాయలు ఇస్తారో డబ్బులు ఇస్తారో, ఎంత ఇస్తారో తెలియదు. వాళ్ళు అక్కడ ఎంత ఇచ్చినా వీళ్ళకి లాభమే. వీళ్ళకు ఈ తయారీదారులకు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత ఇస్తే ఇవి ఇంకో రూపంలో మళ్ళీ వీళ్ళకే వస్తాయి. ప్రభుత్వానికి పోవు కానీ ఇంకో రూపంలో వస్తాయి అవి. అట్లా రానికే వీళ్ళకి పెంచాలి. మొన్నటిదాకా మనం ఒకటి చూసినాం, గుర్తుందా? ఏం బీర్లు అవి? హంటర్ బీర్, బూమ్ హంటర్. ఆ బీర్ల దగ్గర అయితే టెక్నిక్ చూడండి ఒకసారి. ఎవరిది నెత్తి కాదు, ఎవరిది కత్తి కాదు. లాస్ట్లో మన పైసలు ఇక్కడ ఈయనకి ఇచ్చినట్టు ఇస్తారు. తర్వాత ఈ పైసలు వచ్చేతలకు వస్తాయి. ఇది 289 రూపాయలకు వస్తున్న బీర్ కాటన్ను 900 రూపాయలు కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకున్నారు బూమ్ బీరోలతోన, హంటర్ బీరోలతోన. వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఎక్స్ట్రా? దగ్గరగా 620 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. 600 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలని ప్లాన్ చేసిండ్రు. ఆ 600 రూపాయల్లో ఎవరి వాటా ఎంతనో తెలియదు. ఎంత పెరిగితే ఏముంది, జనాలు ఎట్లా కొనుక్కొని తాగుతారు కదా అని ఒక ధైర్యం ప్రభుత్వానికి. అందుకే బీర్ల ధరలు పెంచాలనుకుంటున్నారు వీళ్ళు. ఆగం కదా మనం. 170 రూపాయలు అయితే ఏమైనా ఆగుతామా? ఇంకా దోశ నోటు తీసుకుపోయి 170 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు అయ్యి ఆ మురుమురాలు, చుడువ అవి కట్టుకుంటే అయిపోతుంది. అది మన ప్లాన్. ఇదే బాగుందని వీళ్ళు సఖ్యని బీర్ల ధరలు పెంచేందుకు ఈ ప్లాన్ చేసిండ్రు. అయిపోయింది. ఆల్రెడీ గవర్నమెంట్లో డిసిషన్ తీసుకున్నారంట. ఇంకా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి రాకముందే ఇది అమలులోకి వస్తాడు కనిపిస్తుంది. అదే
రైతులు పండించే పంట ఉంటుంది చూడు, రైతులు ధాన్యం పండిస్తారు, మన వాళ్ళు ఒడ్లు పండిస్తారు. ఒడ్లు పండిస్తే ఎంఎస్పి రేటు 2200 అనుకుందాం, మొన్నటిదాకా 2200. 2200 కొనాలంటే కొనరు. ఈ లెక్కన రైతు పండించే పంటకు 5 ఇస్తే ఏమవుతుంది మరి? ఈడ 5 తీసుకుంటున్నారు కదా, రైతు పండించే పంటకు 2200 రూపాయలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వండి అంటే, మేము సన్నోట్లకి ఇయ్యం, లావోట్లకి ఇయ్యం, సన్నోట్లలో కొన్ని రకాలకే ఇస్తాం, లావోట్లకు అసలే ఇయ్యం, ఇవన్నీ రూల్స్ పెడతారు. వీడికి వచ్చేవరకు మాత్రం అందరు కలిపేస్తారు. ప్రతి బీర్ మీద 15 to 20 రూపీస్ పెంచుతున్నారు. ఒక్క బీర్ మీద మనం మనతో ఎంత దొబ్బాలనుకుంటుంది ప్రభుత్వం అంటే, 24 రూపాయలకు తయారయ్యే బీర్ను 170 రూపాయలకు అమ్మాలనుకుంటుంది. అప్పుడు 140 రూపాయలు, 150 రూపాయలు మనతో దొబ్బాలనుకుంటుంది ఒక బీర్కు. ఇది చారణ కొడికి బారాన మసాలా కూడా కాదు. దీని ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే అది కనిపెట్టాలి మనం. చారన్నకు బారాన అంటే 3 అవుతుంది, ఈడ 5 అవుతుంది. ఇది పరిస్థితి. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలం మళ్ళీ ఎట్లా హంటర్ బీర్లు అవన్నీ బూమ్ బీర్లు అన్నీ వస్తాయి. అప్పుడు ఎండాకాలం తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది అని చెప్తారు. అసలు దీని మీద అంతకుముందు వీళ్ళు ఏం మాట్లాడినారో అది అమలు చేస్తే అయిపోతుంది. అంతకుముందు ఇన్ని పైసలు ప్రభుత్వానికి దొబ్బుతుంది, మీ జేబులోకి వెళ్ళి జేబులో చిల్లు పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చాలాసార్లు, ఇప్పుడున్న మంత్రులు మాట్లాడిన చాలాసార్లు, సీతక్క మాట్లాడిన చాలాసార్లు. మీరు కాయా కష్టం చేసుకొని సాయంత్రం పోయి ఏదైనా మంద అవుదాం అంటే మీ దగ్గర ఎంత దొబ్బుతుందో తెలుసా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి, ఖుద్దు వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి మీరు. మరి మీరు వచ్చినాక ఏం చేస్తుంది సార్? మీరు వచ్చినాక ఇంకా మాకు ఎక్కువ పైసలు దొబ్బనికి చూస్తున్నారు, అంతకుముందు కన్నా ఇంకా ఎక్కువ పైసలు. అసలు సిగ్గైతుంది. 24 రూపాయల బీరును 150 రూపాయలకు అమ్ముతున్నారు, దాన్ని 120 రూపాయలు చేస్తారంట. అంటే ఏమన్నట్టు? ఎవరికి బాధ్యత ఉన్నట్టు? ఇక్కడ ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నట్లు? వీళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉన్నట్ట ఇది? సరే కాయకష్టం చేసుకుని వచ్చి సాయంత్రానికి ఏదో ఇంత దాగి పండుకుందామని అనుకుంటారు అనుకో. మనం చేస్తున్నది ఏంది? ఇక్కడ జేబులు చిల్లు పెట్టి కాదు, జేబులకు చిల్లు పెట్టకుండానే దొబ్బుతున్నారు పైసలు వీళ్ళు. ఇక అర్థం చేసుకోవాలి జనమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.